అయితే మనం పన్నుకు విషయంలో కంక్లూజన్లకు రాలేము, బట్ కన్సర్న్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తూ ఉన్నారు సార్, దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది, 2026 నాటికి మావోయిస్టులు ఉండరు దేశంలో అని చెప్పి. కరెక్ట్గా వారం క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది, 18 మంది చనిపోయారు. నిన్న మళ్ళీ ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది సార్. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 16 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా ప్రాథమికంగా ఉన్న సమాచారం. సో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మావోయిస్టులు పద్ధతి మార్చుకోవాలంటారా అండ్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఈ నెలలోనే దాదాపు 40 మంది చనిపోయారు. చనిపోయిన నెంబర్ ఒకటే కాదు, ఇప్పుడు ఇవాళ చనిపోయిన వాళ్ళలో చలపతి ఉన్నాడు, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు. అలాగే మీకు ఈవెన్ అలిపిరి ఘటనలో కూడా కీలక పాత్రధారి చలపతి, అంటే చంద్రబాబు నాయుడు పైన జరిగిన ప్రయత్నం. తర్వాత అంతకుముందు ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా చనిపోయారని వార్తలు వచ్చాయి. అందువల్ల కేవలం నెంబరే కాదు, మావోయిస్ట్ పార్టీలు ఇప్పుడు ఇవాళ చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మీరు గమనిస్తే 2-3 ఉన్నారు కేంద్ర కమిటీ సభ్యులు. మావోయిస్ట్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీస్లో హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ అనేది మీకు సెంట్రల్ కమిటీ అవుతుంది. అలాంటి మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చనిపోయారు. అంటే మామూలు దెబ్బ కాదు, అది ఏదో ఆర్డినరీ ఎన్కౌంటర్గా ఏదో దళ సభ్యులు చనిపోయిన ఎన్కౌంటర్ కాదు. సో క్లియర్గా వార్ జరుగుతుంది భారత భద్రతా బలగాలకు మావోయిస్ట్ పార్టీ కార్యకర్త దళాలకు మధ్య. ఈ యుద్ధంలో అప్పర్ హ్యాండ్ ప్రభుత్వానికి క్లియర్గా కనబడుతుంది. మీకు 2026 నాటికి అసలు మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని సృష్టిస్తామని అమిత్ షా శపథం కూడా చేశాడు. మావోయిస్టులకు అర్థం కావాల్సిందంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగాయి దాడులు. ఇవేమీ రాజకీయ పార్టీలు మారినంత మాత్రాన మావోయిస్టుల పైన దాడులే మాగలే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న రాజ్యానికి తేడా ఏంటి అంటే, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎన్ పొలిటికల్ అటాక్ కాదు, ఒక ఐడియాలజికల్ ఫోర్స్ కూడా. మావోయిస్టుల సిద్ధాంతాలని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించని ఒక సైద్ధాంతిక ఫోర్స్ దేశంలో అధికారంలో ఉంది. సో మావోయిస్టులు, మీరు అడిగిన ప్రశ్నకి మావోయిస్టులు పునరాలోచించుకోవాలంటే ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీ చారు మజుందార్ పంతా అని 1960స్లో, లేట్ 60స్లో మేము ఈ పార్లమెంటరీ పంతా, పార్లమెంట్లు పందుల దొడ్లు అని చెప్పి పిలిపించారు వాళ్ళు. ఈ పార్లమెంట్లో ఏమవుతుంది, ఏమీ కాదు, సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే, తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే, వర్గశత్రువుల రక్తంతో ఎరిపెక్కించి భూమిని మేము విప్లవాన్ని చేస్తామని మొదలుపెట్టారు. ఎప్పుడు ఇది లేట్ 60s, ఇవాళ మనం 2025లో ఉన్నాం. దాదాపు 60 ఏళ్ళ నుంచి అనేక గ్రూపులుగా, అనేక ముక్కలుగా విడిపోయి అల్టిమేట్గా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఒక్కటి కొంత బలమైన పార్టీగా ఉంది. మరి ఈ 60 ఏళ్ల ప్రస్థానంలో ఏం జరిగింది? ఆఖరికి మిగిలింది రక్తపాతం తప్ప ఏం లేదు. భద్రతా బలగాలు, పోలీసులు చనిపోయారు, జవాన్లు చనిపోయారు, ఇటు పెద్ద ఎత్తున మావోయిస్ట్ క్యాడర్లు చనిపోయారు. 60 ఇయర్స్ తర్వాత కూడా సాధించిన విజయం ఏంటి అంటే ప్రశ్నార్థకమే. ఏదో దండకారణ్య ప్రాంతమో, బస్తర్ ప్రాంతమో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, ఇంటీరియర్ లోతట్టు ప్రాంతాల్లో తమ విజయాలుంటే ఉండవచ్చు. దీనికి కారణం ఏంటి అనేది ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ అర్థం చేసుకోవాలి. దీన్ని లెఫ్ట్ అడ్వెంచరిజం అంటారు. సో వామపక్ష అతివాదం. సో ఈ తుపాకీ గుట్టం ద్వారా చేయగలుగుతామా? పొరుగునున్న దేశాల అనుభవాలను చూడండి. నేపాల్ ఉంది. నేపాల్లో మావోయిస్ట్ పార్టీ ఒక 10 ఏళ్ల పాటు రాజ్యం వెళ్ళింది. గ్రామీణ నేపాల్లోకి అసలు ప్రభుత్వం కాదు, వేరే రాజకీయ పార్టీ కూడా ఎంటర్ కాలే. ఆ స్థాయిలో పెద్ద ఎత్తున రాజ్యం వెళ్ళింది. చివరకు రాజుకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామిక పోరాటం జరుగుతుంటే అందులో భాగమే నేపాలీ మావోయిస్టులు. చివరకు నేపాలీ మావోయిస్ట్ నాయకుడైన ప్రచండ ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలిగాడు. సో అందువల్ల నేపాల్ అనుభవం, నేపాల్ రాజ్యంతో పోలిస్తే భారతదేశ రాజ్య వ్యవస్థకు చాలా ఎక్కువ బలం. అయినా నేపాల్ మావోయిస్టులు భారత మావోయిస్టుల కన్నా చాలా ఎక్కువ బలవంతులు. అయినా కూడా ఏమీ చేయలేకపోయారు, ఆయుధాలు వదిలేశారు. తర్వాత శ్రీలంక, అఫ్కోర్స్ మావోయిస్ట్ పార్టీ కాకపోవచ్చుది, కానీ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీయం ఎల్టీటీ అసలు వారికి ప్రత్యేక నావల్ ఫోర్స్ కూడా ఉండే, నౌకాదళం కూడా ఉండే, ప్రత్యేక రేడియో ఉండే, చాలా శక్తివంతులు. శ్రీలంక రాజ్యము కంపారిటివ్లీ మనకన్నా బలహీనమైంది.
అయినా కూడా అక్కడ ఎల్టీటీఈని మహేంద్ర రాజపక్ష ప్రభుత్వం కంప్లీట్గా తుడిచిపెట్టుకునేలా చేసింది. సో ఇవాళ అమెరికా శ్రీలంకలో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఈ జాఫ్నా ఈ ప్రాంతం ప్రజలు అనుర్ కుమార్ దిస్నాయక్ ఓటు వేయకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. అందువల్ల మీరు మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రెండు ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు పెరూలో షైనింగ్ పాత్ అని, ఎల్ సాల్వడార్, ఇలా అనేక లాటిన్ అమెరికా దేశాల్లో కూడా వామపక్ష తీవ్రవాదులు పెద్ద విజయాలు సాధించలేకపోయారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విజయాలు సాధించా మళ్ళీ దెబ్బతిన్నారు. అందువల్ల స్టిల్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, రాజ్యానికి ఉన్న శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ. ఇట్స్ ఎ మిలిటరీ స్టేట్. ఇప్పుడు రెండు, మావోయిస్టుల గతంలో లాగా అర్బన్ ఏరియాస్లో మద్దతు లేదు. ఒకప్పుడు అర్బన్ ఏరియాస్ షెల్టర్స్గా రిసోర్సెస్ నిధులకు అలాగే వైద్య సదుపాయాలు ఇప్పుడు చాలామంది ఎందుకు దొరుకుతున్నారు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులకు కూడా వృద్ధాప్యం వల్ల అనారోగ్యం వల్ల చికిత్స కొరకు వస్తుంటే వాళ్ళని పోలీసులు ఇంటెలిజెన్స్ వారు ఐడెంటిఫై చేసి పట్టుకుంటున్నారు. సో ఒకప్పట్లాగా అర్బన్ సెంటర్ చాలా బలంగా సాంస్కృతిక కేంద్రాలుగా పెద్ద ప్రజా ఉద్యమ కేంద్రాలుగా మీకు మెయిన్ స్ట్రీమ్ హక్కుల ఉద్యమ కేంద్రాలుగా ఉండే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్కడా లేదు. సమాజంలో కూడా మార్పు వచ్చింది. పోస్ట్ లిబరలైజేషన్, ఎకానమీ మారిపోయింది, సోషాలజీ మారిపోయింది. గతంలో లాగా భయంకరమైన దోపిడీ, అణచివేత, క్రూరత్వం లేదు. మీకు బలమైన రైతాంగ పోరాటాలుగా చెప్పబడ్డ జగిత్యాల ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం. వాటర్ వచ్చింది, ఇరిగేషన్ వచ్చింది, ప్రజల్లో బెటర్ లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో ప్రజల మానసిక స్థాయి మారింది, కొత్త తరం వస్తుంది జెన్జీ అని. సో ప్రపంచంలో ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ప్రపంచం వచ్చింది. లీజర్ను ఆలోచనల వైపుగా కాకుండా ఆలోచనలకు సంబంధం లేని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. సో ఈవెన్ ఒకప్పట్లాగా మీకు అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, ఇప్పుడు ఎన్ఐటి, కాకతీయ మెడికల్ కాలేజ్, ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళ క్యాడర్, ఇప్పుడు బాగా చదువుకున్న క్యాడర్ మావోయిస్ట్ పార్టీలకు ఎవరు రావడం లేదు. సో ఇన్ని పరిణామాలు సమాజంలో వచ్చాక ఇంకా మేము ఆయుధాలు పట్టుకుని ఇలాగే మేము పోరాడతామంటే ఇది అన్ఈవెన్ బ్యాటిల్, అన్ఈక్వల్ బ్యాటిల్ అవుతుంది. అందువల్ల ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. కంప్లీట్గా ఇంకా ఎక్కువ నష్టాలు పోకముందే తమ సాయుధ పంతా వీడి జనజీవన సెవెంత్లోకి వచ్చి భారత ప్రజాస్వామిక రాజకీయాల్లో నేపాలీ మావోయిస్టులాగా కనుక ఎంటర్ కాగలిగితే సమాజానికి మంచిది, వాళ్ళకు మంచిది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ చాలామంది మావోయిస్ట్ పార్టీని కూడా ఇది కూడా ఇతర తీవ్రవాద సంస్థలు లాంటివి అంటారు. కానీ మావోయిస్ట్ పార్టీ ఇది పొలిటికల్ మూమెంట్, అదొక రాజకీయ ఉద్యమం. దాని స్వభావాన్ని మనం అంగీకరించకపోవచ్చు, దాని లక్ష్యమైన సాయుధ తిరుగుబాటును మనం అంగీకరించకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మూమెంట్ అనేది వాస్తవం. సో ఇది నేను చెప్పడం కాదు. ఇందిరాగాంధీ హయాంలో అప్పటి ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా ఉన్న మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఇది చెప్పింది. లెఫ్ట్ వింగ్ డెవలప్మెంటల్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని బిడి శర్మ, బాలగోపాల్, సుఖ్దేవ్ తోరట్ లాంటి ప్రఖ్యాత మేధావులతో కూడిన కమిటీని భారత ప్రణాళికంగా నియమిస్తే ఆ కమిటీ కూడా అదే చెప్పింది. అందువల్ల ఈవెన్ అమిత్ షా ఉపన్యాసాలు కూడా ఆడపాదడప ఆ మాట కూడా కనబడుతుంది. అందువల్ల ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మూమెంట్ థ్రోన్ అప్ బై సోషియో ఎకనామిక్ కండిషన్. ఆ సోషియో ఎకనామిక్ కండిషన్ మారుతున్నాయి. సమాజ రాజకీయ సామాజిక స్వభావం మారుతుంది, ఆర్థిక స్వభావం మారుతుంది. ఇంకా నేను 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఇచ్చిన నినాదాలే ఇస్తాం, ఇచ్చిన పద్ధతులే అనుసరిస్తామంటే ఇట్ డజంట్ వర్కౌట్. మారిన సమాజం ప్రకారం మారకపోతే ఇలా వామపక్ష పార్టీల పరిస్థితి చూస్తున్నాం కదా. మీరు వామపక్ష పార్టీల మీటింగ్లోకి వెళ్ళండి, బిలో 30 వాళ్ళు ఒక్కరు కనబడరు, 1% కూడా కనబడరు. బిలో 30 ఇయర్స్ వాళ్ళు కనబడకపోతే ఫ్యూచర్ ఏముంటుంది? బిలో 40 ఇయర్స్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 30 ఏళ్ళ లోపు వాళ్ళు ఎందుకు ఈ ఆలోచనలతో అట్రాక్ట్ కావడం లేదు? నాకు ఇప్పటికి గుర్తు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఒక చిన్న ఇష్యూ జరిగితే వేల సంఖ్యలు వచ్చేవాళ్ళు. వియత్నాం పైన అమెరికా వార్ ప్రకటించిన రోజు కొన్ని వేల మంది, దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు హైదరాబాద్ నగర వీధుల్లో హమారా నామ్ తుమారా నామ్ సబ్కా నామ్ వియత్నాం వియత్నాం అని నినాదాలు ఇచ్చారు. 10,000 మంది విద్యార్థులు, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎవరన్నా అలా ఉందా? మీరు అమెరికా కంట్రీ పైన దాడి చేసి కాదు, ఏం జరిగినా ఆ రియాక్షన్ ఉందా? ప్రపంచం మారిపోయింది. అందువల్ల అప్పటి సైద్ధాంతిక భూమిక లేదు, అప్పటి సమాజ స్పందనలు లేవు, అప్పుడున్న బలాబలాలు లేవు ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు మారిపోయింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ మారింది, ట్రాన్స్పోర్టేషన్ మారింది.
ఒకప్పట్లాగా నేను హైడౌట్లు పెట్టుకుంటాను అంటే హైడౌట్లను ఛేదించడం పెద్ద కష్టం కాదు. శాటిలైట్ టెక్నాలజీ వచ్చింది. నువ్వు ఎక్కడ మారుమూల అడవిలో ఉన్నా జీపీఎస్ ద్వారా రకరకాల సాంకేతిక ప్రక్రియల ద్వారా నేను పట్టుకోవచ్చు. అందువల్ల ఇంత ప్రపంచం మారిన తర్వాత స్టిల్ నేను ఇంకా ఆ సాయుధ పంతాల్లోనే ఉంటా, ఇంకా నేను వర్గశత్రువుల రక్త తర్పణంతో ఎరిపెక్కిస్తాను, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తా అంటే బ్యాలెట్ పేపర్ మీద ఈవీఎంల మీద ఓటేయడానికే వామపక్షాల పట్ల సిద్ధంగా లేరు ప్రజలు. అందువల్ల ప్రజల్ని సమీకరించకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయకుండా ఎలా అవుతారు? ఈవెన్ లెనిన్ అంటాడు, ఒక విప్లవ పరిస్థితులు లేకుండా విప్లవ నినాదాలు ఇవ్వడం అనేది ప్రమాదకరము, నష్టదాయకము అంటాడు. రెవల్యూషనరీ కండిషన్స్ లేకుండా రెవల్యూషనరీ స్లోగన్స్ ఎట్లా పనిచేస్తాయి? కండిషన్స్ ఉన్నాయని భ్రమలో ఉంటే ఎలా? మేము ఇంకా రెవల్యూషనరీ కండిషన్స్ ఉన్నాయి, ప్రజలు పెద్ద ఎత్తున విప్లవానికి సిద్ధపడుతున్నారు సాంప్రదాయ ఆయుధాలు పట్టుకొని అని భ్రమల్లో ఉంటే ఉపయోగం లేదు.